ఆపరేషన్ సింధూర్ మొదటిది అయింది, ఒకరోజు మొదటిది, రెండో రోజు ఆపరేషన్ 2 సెకండ్ వెర్షన్ కూడా మొదలైంది. పాకిస్తాన్ మీద మనం భారతదేశం ఇప్పటి వరకు చెంపదెబ్బే కొట్టింది. మనం చిన్నప్పుడు తప్పు చేస్తే చెంపదెబ్బ కొట్టరా అంటారు కదా, మన దాయాది దేశమైన పాకిస్తాన్ ఇప్పటికి యుద్ధం ప్రకటించలే, యుద్ధం మీద పోలే, కేవలం చెంపదెబ్బ మాత్రమే కొట్టింది. కానీ మనం చెంపదెబ్బ కొడితే అటు పక్కన పాకిస్తాన్కు మన అంతర్గత పోరాటం చేస్తున్న పాకిస్తాన్తో చేస్తున్న బెలూచిస్తాన్ గొడదెబ్బ తాకుతుంది. అటు పక్కన ఆఫ్ఘనిస్తాను పోరాటం చేస్తున్న వాళ్ళ కూడా 2 గొడదెబ్బలు తాకుతున్నాయి పాకిస్తాన్కు మన చెంపదెబ్బ కొడితే. చెంపదెబ్బ అని ఎందుకంటున్నానంటే ఆట ఇప్పుడే మొదలైంది. ఈ ఆట మొదలైన క్రమంలో మనం చేసే పని ఏదైతున్నదో మనం కేవలం సెల్ఫ్ డిఫెన్స్ మాత్రమే చేసుకుంటున్నాం. ఉదాహరణకు ఈ పహల్గామ్ సంఘటన జరిగిన తర్వాత 2 రోజుల నుంచి అసలు యుద్ధం మనం మొదలుపెట్టాం అప్పటి నుంచి అంటున్నాను. ఎందుకంటే యుద్ధం మొదలుపెట్టే ముందు ఎవరైనా ఒక వేటగాడు వేటకెళ్లే ముందు పూర్తిగా తమ ఏమంటారు వాటిని మన ఆయుధాలు నూరుకుంటారట. ఆ ఆయుధాలు నూరుకునే పనిలో మనం ఉన్నాం. దాంతోపాటు 3 రకాల ట్రైడెంట్ అంటాం, త్రిశూల వ్యూహం అవలంబిస్తున్నాం. ఒకటి వాళ్ళని ఆర్థికంగా దెబ్బతీయడం, పాకిస్తాన్ను దౌత్యపరంగా దెబ్బతీయడం, మనోస్థైర్యం దెబ్బతీయడం మూడోది. ఈ 3 మనం త్రిశూలంలాగా, త్రిశూలం అంటే జ్ఞాపకం వచ్చింది నాకు 1971 బార్లో అప్పుడు ఈ ఆపరేషన్ త్రిశూల్ అని చెప్పి ట్రైడెంట్ అని చెప్పి వాళ్ళు మన భారతదేశం పేరు పెట్టుకొని మనకు కరాచీ రేవు దాకా కొట్టింది. అప్పుడు 71లో గెలిచినాం. 93,000 సైనికులను మనం బందీలుగా పట్టుకొని మళ్ళీ కారుణ్యంతో విడిచిపెట్టినాం కూడా. అట్లా చూసుకుంటే ఇప్పుడు ఏదైతే ఈ జరుగుతున్న యుద్ధంలో మనం ఇప్పటి వరకు కూడా 2 రోజుల ముందు నుంచి పహల్గామ్ తర్వాత 2 రోజుల సంఘటన తర్వాత 2 రోజుల నుంచి మొదలుపెట్టి ఈ 4 చేస్తున్నా. దీనికి 4 పిల్లలు ఉన్నారు. ఒకటి 4 పిల్లలు నిట్టాడుగా మోడీ గారు ఉన్నారు. మొట్టమొదటిదేమో ఇటు పక్కన దాని గురించి వేరే మాట్లాడతాను, ఎందుకంటే మోడీ ఏం చేస్తున్నాడు, మిగతా 4 ఏం చేస్తున్నాడు మాట్లాడతాను తర్వాత. ఇందులో మనకు ముఖ్యంగా ఏంటంటే చెంపదెబ్బని ఎందుకంటున్నానంటే చిన్న చర్యనే మొదలుపెట్టాం. మనం ఏం మొదలుపెట్టాము, ఎప్పుడైతే ఉగ్రవాదులు వచ్చి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ నుంచి కానీ పాకిస్తాన్ నుంచి వచ్చి దొంగ దెబ్బతీసిపోతున్నారు. అంతర్జాతీయ న్యాయ సూత్రాల ప్రకారం ఎవరైనా ఉగ్రవాదులు ఏ దేశంలో ఉన్నా వాళ్ళు ప్రపంచంలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంటే వాళ్ళను దెబ్బతీయడానికి ఎలాంటి నిబంధనలు లేవు. ఎప్పుడైనా ఎవరైనా చేయొచ్చు. అందుకనే అంతర్జాతీయ సమాజం ఒప్పుకుంటుంది. అట్లానే అంతర్జాతీయంగా ఎండగట్టడం ఉంటుంది. ఒకసారి చాలాసార్లు మనకు పెద్దన్న పాత్ర వహించిన అమెరికా కూడా అట్లాంటి వాళ్ళు సమరించిన సందర్భాలు చూసినాం. కానీ ఆ అవకాశం మనకి ఇప్పుడు వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఈ త్రివిధ విధాలుగా మనం పాకిస్తాన్ ఒంటరి చేసే ప్రయత్నం చేస్తూనే మనం యుద్ధానికి కాదు, మనం ఒక రకంగా చెప్పాలంటే దేనికి సన్నద్ధం చేసుకున్నామంటే ఈ వీళ్ళను ఒంటరి చేసుకుంటూనే మనల్ని ఎట్లా మిగతా దానిలో చేయాలని మనం చేసినాం. అందులో ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు మనము చేస్తున్న పని ఏదైతే వాళ్ళు ఆర్థిక మూలాలు దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నాం, దౌత్యపరంగా ఒంటరి చేసే ప్రయత్నం చేస్తున్నాం, దాంతో మనం సెల్ఫ్ డిఫెన్స్ సిస్టమ్ చేసుకుంటాం. అందుకని మన ఉగ్రవాదులు ఎవరైతే మన దేశం మీదకి వచ్చి దాడులు చేస్తున్నారో వాళ్ళ నిర్మూలనకు మనం మొత్తం ఆపరేషన్ సింధూర్ 1లో మనం చేసిన పని ఏంటంటే ఎక్కడ పౌర ఆవాసాల మీద దాడులు చేయలేదు, ఎక్కడా కూడా మన సైన్యం మీద దాడి చేయలేదు. డైరెక్ట్గా ఉగ్రవాద స్థావరాలు ఎక్కడున్నాయో మొత్తం 25 ఉన్నాయి అంటున్నారు. అందులో 9 స్థావరాల మీద మన ఆపరేషన్ సింధూర్ మొదట్లో 5 ఏమో పాకిస్తాన్ పీఓకేలు ఉన్నాయి, మిగతా 4 పాకిస్తాన్ ఒరిజినల్ పాకిస్తాన్లో ఉన్నాయి. కనుక ఈ రెండింటి మీద మనం దాడి చేసి క్షేమంగా తిరిగి వచ్చినాం. దొంగకు తేలికుట్టినట్టు వాడు ఊరుకోలేదు. వాడు ఏం చేసిండు, దీన్ని పబ్లిక్గా చేసుకుంటూ ఆ చనిపోయిన ఉగ్రవాదుల శవాల మీద పాకిస్తాన్ జెండా కప్పి సైన్యాధికారులు కూడా పోయి నివాళులు అర్పించింది. ఇది మంచి ఆధారం మనకు. రేపు పొద్దున అంతర్జాతీయ సమాజం ముందు ఈ ఉగ్రవాదులు వీళ్ళు జైషే మహమ్మద్ వాడు, వీడేమో లష్కర్ వాడు, వీళ్ళు మద్దతు ఇస్తున్నారు చెప్పడానికి మంచి ఒక సాక్ష్యాన్ని మనకు వీలిచ్చారు. అది మనకు పనికి వస్తుంది రేపు ఎప్పుడైనా కూడా. ఒకటి అంతర్జాతీయ సమాజం ముందు పాకిస్తాన్ ఈ తీవ్రవాదులకు మద్దతు ఇస్తున్నారు అందరికీ తెలుసు. కానీ ఎవరు సద్దిముట్టు ఇప్పడం లేదు. అందరూ శాఖాహారులే ప్రయోగంప మాయమవుతున్నట్టు పాకిస్తాన్ ఉగ్రదేశం అని అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ కూడా అంటారు. కానీ ఎవరు చర్య తీసుకుంటారు. కనుక దీని గురించి తర్వాత మాట్లాడుకోవచ్చు. మనం ఇందులో ఏమవుతుందంటే ఇప్పుడు మన చెంపదెబ్బ కొట్టి మనం చేసే పనిలో 2వ రోజుకి వచ్చే వరకల్లా మనం ఏదైతే ఉగ్రవాద స్థావరాల మీద దాడి చేసినామో తెల్లారి వరకల్లా వాళ్ళు మనకు పూంచు అట్లానే మనకు బారాముల్లా ఆ ఏరియాలలో యూరి ఈ ఏరియాలలో వాళ్ళు పౌర ఆవాసాల మీద దాడి చేసిండ్రు. 15 మంది చనిపోయారు. 26 మంది మన హిందువులను చనిపోయినప్పుడు ఎట్లా బాధపడ్డామో అంతకంటే ఎక్కువ బాధపడాలంటున్నాను నేను.
వీళ్ళందరూ ముస్లిమ్సే. ఇప్పుడు ఈ మనం చెప్పిన కాశ్మీర్ లోయలో అయితే దాదాపు 90% ముస్లిం ఉన్నారు, హిందువులు మిగిలిన రకంగా చెప్పాలంటే. కానీ అటుపక్కన మాత్రం ముస్లింలతో కొంత హిందువులు ఉన్నారు. యూరీ సెక్టార్లో అయితే 50% పైన హిందువులు ఉంటే మిగతా మతాలు మిగతా 50% ఉన్నారు. కనుక అట్లా చూసుకుంటే మొన్నటి వాళ్ళు పాకిస్తాన్ దాడిలో ముస్లింలు ఎక్కువ చనిపోయారు, మన పౌరులు. కనుక మన పౌరులు మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం వచ్చింది. కానీ మనకు యుద్ధం చేస్తే ఇంకంత ఎక్కువ మూల్యం చెల్లించాల్సి వస్తుంది కదా. దానికి ఏం చేసినామంటే మనం చెంపదెబ్బతోనే ఆగే ప్రయత్నంలో మాత్రమే మనం ఏం చేసినాము, రెండో రోజు దాడులలో సైన్యంకి సంబంధించిన ఆయువు పట్టైన భద్రతా వ్యవస్థను వైఫల్యం చేసుకుంటూ వచ్చినాం. అది కూడా ఏం చేసినాము, డైరెక్ట్ చేసి వచ్చేసినాము. ఈలోపు ఏమైందంటే వాళ్ళు మన మీద దాడులు చేస్తూ 15 నగరాల మీద వారు గురిపెట్టిండ్రు. ఈ 15 నగరాల మీద గురిపెట్టినప్పుడు మనం సెల్ఫ్ డిఫెన్స్ ఎప్పుడు తప్పు కాదు. ఇప్పుడు రేపు చేయబోతున్న మహిళ, రేపు కాబోతున్న మహిళ తన సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఎదురుగా రేపు చేసేవాడిని చంపవచ్చు. అట్లాగే మన మీద దాడికి వచ్చి మనం గొడ్డలు తీసుకొని మన మీద దాడికి వస్తున్న వాడిని మనం నిరోధించి వాడి అవసరమైతే వాడిని చంపేయచ్చు. సెల్ఫ్ డిఫెన్స్ అంటే ఆత్మరక్షణ అంటాం. ఆత్మరక్షణ చట్టంలో ఉంది. కనుక ఇందులో కూడా వాళ్ళు 15 నగరాల మీద దాడి చేసే క్రమంలో, అంటే పైన శ్రీనగర్ నుంచి మొదలుకొని కింద భుజ్ వరకు వరుసగా దాదాపు 5 రాష్ట్రాలు 15 నగరాల మీద దాడి చేస్తే దాన్ని అడ్డుకట్టుకోవడానికి మనం చేయాలా చేయొద్దా? మన నగరాల మీద పడి అందరు చచ్చిపోవన్నా. కనుక మనం ఏం చేసాం, ఇప్పుడు చెంపదెబ్బ ఎందుకంటున్నారంటే యుద్ధం మొదలు కాదు, అసలు ఆట ఇంకా మొదలే కాలే. కనుక మనం ఏం చేసామంటే 15 నగరాల మీదకి వస్తున్న క్షిపణులను మన విమానాలను పేల్చి పడేసాం. అది తప్పు కాదు కదా, అది పడేదాకా ఆగం కదా. అంతర్జాతీయ సమాజం ఏమనుకుంటుందో, వాడేమనుకుంటాడు, వీడేమనుకుంటాడు ఆపలేం, శశవిషయాలు చేయలేం, మీనమేషాలు లెక్కించలేం. కనుక అది జరిగింది. ఇప్పుడు ఈ చెంపదెబ్బ నుంచి మెల్లగా అసలు దెబ్బ గుండెకు మన వెంటనే వాళ్ళ గుండెల మీద కూర్చునే ప్రయత్నం చేస్తాం. ఇవాళ ఆపరేషన్ 3 మొదలైద్దాం అనుకుంటాను నేను. ఆపరేషన్ 2లో ఇంతవరకు చేసినా ఇప్పటికీ అసలు యుద్ధం మొదలు కాలే, ఆట ఇప్పుడే మొదలైందని అజిత్ దోవల్ కూడా మాట్లాడిండు. అజిత్ దోవల్ ఇంకో మాట అన్నాడు, మనకు ఏదైతే మనం దానివల్ల అన్నాడు, మన మెహల్గాములు దానివల్ల బాధపడ్డాం, కానీ మనం దీపావళి చేసుకుంటున్నాం ఇప్పుడు పాకిస్తాన్ మీద దాడి చేసుకుంటూ అని అన్నాడు. ఇక్కడికి కూడా ఆట మొదలెందుకైందంటే ఇప్పుడు పౌరావాసాల మీద మనం దాడి చెయ్యం కూడా, అది మన పద్ధతి. దాంతోపాటు సైనిక మీద కూడా దాడి చేస్తలేం. వాళ్ళు వస్తే మనం చంపేస్తున్నాం. వాళ్ళు కనుక లైన్ ఆఫ్ కంట్రోల్ దాటినా లేకపోతే ఇంకెక్కడ చొరబాటుదారులు ప్రయత్నం చేసినా వాళ్ళు మాత్రం నిర్దాక్షిణ్యం చంపేస్తున్నా. అందుకని నేనేమంటున్నానంటే ఆత్మరక్షణ తప్పు కాదు. మనం యుద్ధం మొదలుపెట్టలేదు, చెంపదెబ్బతోనే సరిపెడదామనుకున్నాం. చెంపదెబ్బ కాస్త మరి వాళ్ళు ఇంకా పెట్టిరైపోయి ఏ పనైనా చేస్తే మనం ఏం చేస్తామంటే తప్పక మన పని మనం చేస్తాం. అసలైన పిల్లకాకి ఏం తెలుసు ఉండేలు దెబ్బ అని 4 సార్లు ఓడిపోయిన పాకిస్తాన్కి, ఇప్పటి వరకు ఓడిపోయిన పాకిస్తాన్ బుద్ధి రాలేదు. కుక్కతో ఒక వంకరే. వాళ్ళని సరిచేయడానికి మనం యుద్ధానికైనా సిద్ధమవుతాం. పీఓకేని స్వాధీనం చేసుకుంటాం. పాకిస్తాన్ 4 దేశాలుగా విడగొడతాం. విడిపోతుంది వద్దన్న వాడు చేయాల్సింది అనుకుంటూ ముగిస్తున్నాను. నమస్కారం.